ज्योतिषं ब्रह्म समं वेदैर्विश्रुतं स्कन्धत्रयात्मकं शास्त्रम् आद्यं सिद्धान्तसंज्ञकम् द्वितीयं जातकस्कन्धं तृतीयं संहिताद्वयम्। ఈ ప్రకారంగా సమస్తమైనటువంటి కళ్యాణ గుణాలని పొందడానికి, శత్రు నివారణకి, దుష్స్వప్న దోషాలు పోవటానికి, గంగా స్నాన ఫలం పొందటానికి, విశేషమైనటువంటి పుణ్యాలు పొందటానికి, గోదానంతో సమానమైనటువంటి పుణ్యాన్ని పొందటానికి, ఆయుష్ని వృద్ధి చేసుకోవడానికి, సంతానాలంతా కూడా సంపత్ప్రదంగా ఉండటానికి, సమస్తమైన కర్మలు ఆచరించడానికి ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది మనం ప్రతి సంవత్సరం కూడా సంవత్సర ప్రారంభంలో శ్రవణం చేయాలి. అదే ప్రకారంగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అని 5 అంగములతో 5 భాగములతో ఏర్పడినది పంచ అంగము. 5 అంగములతో కూడినది. తిథి వల్ల శ్రేయస్సు కలుగుతుంది, వారం వల్ల ఆయుష్ వృద్ధి పొందుతుంది, నక్షత్రం వల్ల పాపం నశిస్తుంది, యోగాల వల్ల రోగ నివారణ జరుగుతుంది, కరణాల వల్ల కార్యశుద్ధి కలుగుతుంది. ఈ ప్రకారంగా పంచాంగ బలాన్ని మనం చక్కగా తెలుసుకున్నట్లయితే చక్కటి శుభాలు కలిగే అవకాశం ఉంది. ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మహాపుణ్యప్రదమైనటువంటిది. ప్రత్యక్షంగా సూర్య, చంద్రులు, నక్షత్రములు ఈ ప్రకారంగా సాక్షులుగా ఉన్నటువంటి శ్రౌత స్మార్తాది నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది. అదే ప్రకారంగా వేదాల్లో 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనేటువంటి 4 వేదాలకి అంగములుగా ఏర్పడినటువంటి శాస్త్రాలలో జ్యోతిషం అనేటువంటిది వేదాంగం కింద చెప్పబడింది. ఈ స్కందత్రయాత్మకంగా ఉంది. అంటే 3 భాగాలుగా, 3 స్కందాలుగా ఈ జ్యోతిష్ శాస్త్రం ఉంది. ముందు సిద్ధాంత స్కందము, రెండవది జాతక స్కందము, మూడవది సంహిత స్కందము అని ఈ 3 రకాలైనటువంటి భాగాలుగా జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు మనం ఈ సంవత్సరం గురించి తెలుసుకునేటువంటి సందర్భంలో ఈ సంవత్సర ఫలితాల గురించి మనం తెలుసుకునే ముందు సంవత్సరం యొక్క నామధేయం, అంటే సంవత్సరం ఏమిటి అనేది ముందుగా తెలుసుకోవాలి. సంవత్సరాలు ప్రభవాది షష్ఠి సంవత్సరములు, ప్రభవ దగ్గర నుంచి 60 సంవత్సరాలు మనకు చెప్తారు. ఈ 60 సంవత్సరాల్లో కొన్ని మంచి పేరుతో, అంటే ఇంతకుముందు జరిగినట్టు శోభకృత్, శుభకృత్, ఈశ్వర, బహుధాన్య, ఇట్లాంటి ప్రజోత్పత్తి, ఇట్లాంటి మంచి మంచి పేర్లు కలిగినటువంటి సంవత్సరాలు వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధి, ఈ ప్రకారంగా కొంచెం క్షయ, ఇటువంటి నామాలు అంటే పేర్లు కలిగినటువంటి సంవత్సరాలు వస్తూ ఉంటాయి. అంటే నామం యొక్క ప్రథమంలో మనం తెలుసుకోవాల్సిన నామార్థాన్ని మనం తెలుసుకోవాలి. సంవత్సరం యొక్క అర్థం ఏమిటి? కిందటి సంవత్సరం ఏం చెప్పుకున్నాం? శోభకృత్ నామ సంవత్సరం, అంటే శుభాల్ని కలిగించేటువంటిది, శ్రేయస్కరమైనటువంటిది అని అర్థం చెప్పుకున్నాం. ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనగానే చాలా మందికి అర్థమవుతుంది. క్రోధము, కోపము, ఇట్లాంటివి కాస్త కఠినమైనటువంటి పదాలు. అదే ప్రకారంగా ఇక ఇందాక చెప్పినట్టుగా రుధిరోద్గారి, రక్తాక్షి, క్షయ, ఇట్లాంటి పేర్లు కొన్ని సుమారుగా ఒక 15 పేర్లు కాస్త
కఠినమైనటువంటి పేర్లు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత ఆ సంవత్సరం అంతా కూడా ఆ ప్రకారంగానే ఉంటుంది అని మనం భావించనక్కర్లేదు. సంవత్సరం యొక్క నామధేయాన్ని బట్టి ఆ ప్రకారంగా ఉన్నా మనం సాధన చేసి ప్రయత్నం చేసి కొంతవరకు ఆ ఉద్రేకాన్ని కోపాన్ని తగ్గించుకోవాలి. ఆ సాధన చేయడం కోసమే పంచాంగ శ్రవణం అనేటువంటిది ఏర్పడింది. ఇక క్రోధ సంవత్సరం ఉంటే కనుక కోపంతో కూడినటువంటిది. మనకి కోపం ఎప్పుడు వస్తుంది అంటే మనం అనుకున్నటువంటిది అవనప్పుడు మనకు కోరిక ఉంది, కోరిక నెరవేరలేదు, అప్పుడు ఏమవుతుంది? అది కాస్త కామాత్ క్రోధో బీజాయతే, అది కాస్త కోపం కింద మారుతుంది అనమాట. అంటే మన పని జరగలేదు, దీనికి ఎవరో కారణం అని చెప్పి కోపం వస్తుంది. కోపం వల్ల ఏమవుతుంది? చాలా అనర్థాలు జరుగుతాయి. కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ. కోపంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. అందువల్ల వాడు సమ్మోహంలో పడిపోయి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, వాడి యొక్క స్మృతి దెబ్బతింటుంది. అంటే ఏది మంచి ఏది చెడు, మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన క్రమంగా తప్పిపోతుంది. అందువల్ల ఏం జరుగుతుంది? స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ. స్మృతి ఎప్పుడైతే భ్రంశం చెందిందో వెంటనే వీడికి బుద్ధి ఎప్పుడైతే పనిచేయటం సక్రమంగా పనిచేయటం మానేస్తుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ, బుద్ధి నాశ ప్రణశ్యతి. బుద్ధి ఎప్పుడైతే నశించిందో బుద్ధి ఏం చేస్తుంది? విచక్షణ కలిగి ఏది చేయాలి ఏది చేయకూడదు, ఇప్పుడు ఎట్లా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి నిర్ణయించేటువంటి నిర్ణయాధికారం బుద్ధిదే. బుద్ధి ఎప్పుడైతే సక్రమంగా పనిచేయడం లేదో తన యొక్క ఉనికినే కోల్పోయి మానవుడు అనేకములైనటువంటి తప్పిదములు పొరపాట్లు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కామం వల్ల కోపం, కోపం వల్ల స్మృతి భ్రంశం, స్మృతి భ్రంశం వల్ల బుద్ధినాశనం, బుద్ధినాశనం వల్ల జీవితమే పాడైపోయే అవకాశం. ఈ ఉదంతాన్ని మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్య యోగంలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. అంతేకాకుండా కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. కామం కోపం ఈ రెండు కూడా ఎట్లా ఏర్పడతాయి? రజోగుణం నుంచి ఈ రెండు పుడతాయి. రజోగుణం ఏం చేస్తుంది? మానవుడిని తీవ్రమైనటువంటి పోటీతత్వానికి ప్రేరేపణ చేస్తుంది. అంటే తనకంటే గొప్పవాడు ఎవరు ఉండకూడదు. దేంట్లో? అన్నిట్లో తనే బలవంతుడు, తనే ధనవంతుడు, తనే బుద్ధిమంతుడు, తనే శక్తివంతుడు, సమస్తం కూడా తనే. తనకి మించినటువంటి వాడు కూడా కనబడితే కనుక సహించలేడు, భరించలేడు అనమాట. ఏదో రకంగా వాళ్ళని అక్కడి నుంచి తప్పించే మార్గం చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ కామము క్రోధము అనేటువంటి రెండు కూడా అక్కా చెల్లెళ్ళు లాంటివి అని చెబుతూ ఉంటారు. ఎక్కడైతే కామం ఉందో వెంటనే అక్కడికి క్రోధం వస్తుంది. క్రోధం ఎప్పుడైతే వచ్చిందో కామక్రోధాలు కలిపి మానవుడి జీవితాన్ని పాడు చేస్తాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం క్రోధి నామ సంవత్సరం అనేటువంటి సంవత్సరం పేరు గురించి తెలుసుకుంటున్నాం. ఇంతేకాకుండా ఈ క్రోధాన్ని మనం తగ్గించుకోవాలి అన్నట్టయితే కనుక ఏం చేయాలి? పరమేశ్వరారాధన తప్పనిసరిగా చేయాలి. క్రోధాలు తగ్గాలన్నా, కోపం పోవాలన్నా, కోరికలు నశించాలన్నా కూడా భగవంతుని యొక్క ఆరాధన సర్వవేళలా ఉత్తమంగా చెప్పబడింది. అందుకే మన హిందూ ప్రజలందరూ కూడా ప్రతిరోజు నిత్యము నిత్య దీపారాధన, నిత్య దేవతారాధన మర్చిపోకుండా చేసుకోవాలి. ఆ ప్రకారంగా చేసుకున్నట్టయితే అనేక రకాల ఇబ్బందుల నుంచి మనకి తెలియకుండానే అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. తర్వాత మనం ఇదే విషయాన్ని శ్రీ సూక్తంలో కూడా చెప్పారు. నక్రోధో నచమాత్సర్యం నలోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానా అని
క్రోధో క్రోధం ఉండకూడదు, నచ మాత్సర్యం మాత్సర్య భావం కూడా ఉండకూడదు. ఇవన్నీ పోవాలంటే కనుక పరమేశ్వరారాధన తప్పనిసరిగా చేయాలి. పరమేశ్వరారాధన అనగానే పరమేశ్వరుడు ఎవరు, ఎవరి ఇష్టదేవతే వాళ్ళకి పరమేశ్వరుడు. పరమమైనటువంటి ఐశ్వర్యము గలవాడు పరమేశ్వరుడు. ఇంకెవరి దగ్గర లేనటువంటి ఐశ్వర్యం ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే మన ఐశ్వర్యానికి లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి ఇట్లా చెబుతూ ఉంటాం. వీళ్ళకు కూడా ధనాన్ని ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు అని శాస్త్రంలో మనం తెలుసుకోవాలి. ఇదే ప్రకారంగా విష్ణు సహస్రనామంలో కూడా క్రోధ క్రోధ కర్త అని చెప్పబడింది. అంటే క్రోధాన్ని నశింపజేసేవాడు, క్రోధ కృత్ క్రోధాన్ని కలిగించేవాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే కోపాన్ని కలిగించేది దేవుడే, కోపాన్ని తగ్గించేది లేకుండా చేసేది కూడా ఎవరో వచ్చి చేయరామని కూడా భగవంతుడే చేస్తాడు అనమాట. ఇదే విషయాన్ని మనం లలితా సహస్రనామాల్లో ఏం చెప్పుకున్నాం అంటే సమస్త దేవతల ప్రేరకాయ నమో నమః అని అమ్మవారి నామం గురించి చెప్పుకుంటున్నాం. సమస్త అంటే అందరి ధనుజ దేవ అంటే రాక్షసుల్ని దేవతల్ని కూడా ఎవరు సృష్టించారు? సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్ని కూడా అమ్మవారే సృష్టించింది. వాళ్ళల్లో దేవతలు ఏం చేస్తూ ఉంటారు? సాత్వికమైనటువంటి గుణం కలిగి సత్వగుణంతో చక్కగా జీవిస్తూ ఉంటారు. కోట్లాట్లు, గొడవలు, కోపాలు, తాపాలు లేకుండా. మరి రాక్షసులు ఏం చేస్తారు? రజోగుణ ప్రభావం కలిగినటువంటి వాళ్ళే, తమోగుణ ప్రభావం కలిగినటువంటి వాళ్ళే అనేక రకమైనటువంటి హింసా కార్యక్రమాలకి వాళ్ళు పాల్పడుతూ ఉంటారు. వాళ్ళు ఈ పని చేయించేది ఎవరు, ఆ పని చేయించేది ఎవరు అంటే రెండు పనులు కూడా అమ్మవారే చేయిస్తోంది. సమస్త దేవతలు వాళ్ళని ప్రేరేపణ చేస్తోంది. నువ్వు ఈ పనులు చేయి, మంచి పనులు చేయి, నువ్వు ఈ పనులు చేయి, చెడ్డ పనులు చేయి. కాబట్టి సమస్తాన్ని కూడా నడిపించేది అమ్మవారైనటువంటి భావంతో కనుక మనం ఆ సమస్త దేవతలు ప్రేరకాయ నమో నమః అని కనుక మనం ప్రతిరోజు కూడా అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి కోపం అనేటువంటిది, క్రోధం అనేటువంటి తగ్గిపోతుంది. అదే ప్రకారంగా విష్ణు సహస్రనామంలో క్రోధ క్రోధ కృత్కర్త అని చెప్పడం జరిగింది. శ్రీ సూక్తంలో క్రోధో నచమాత్సర్జం నలోభో నా శుభావతి, ఏ రకమైన అశుభం కలగకూడదు, కోపతాపాలు ఉండకూడదు, లోభం ఉండకూడదు, చెడు ఆలోచనలు రాకూడదు అంటే కనుక అమ్మవారిని ప్రార్థన చేయాలి అని చెప్పబడింది. అదే ప్రకారంగా విష్ణు సహస్రనామంలోనే మనోగర్జిత క్రోధు వీరబాహు విదారణ అని ఒక నామం చెప్పారు. జిత క్రోధ, జిత జయించినటువంటి, క్రోధ కోపము కలిగినటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వరుడు, విష్ణుమూర్తి అన్నమాట. కాబట్టి కోపాన్ని జయించాలన్నా, కోపం రాకుండా ఉండాలన్నా మనం తప్పనిసరిగా దైవ ప్రార్థన చేసి తీరాల్సిందే. ఈ సంవత్సరం తప్పకుండా చేయాలి. కానీ సంవత్సరం పేరే క్రోధి నామ సంవత్సరము. అట్లాగే మనం అమ్మవారి గురించి చెప్పుకుంటూ రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. కాబట్టి అమ్మవారి యొక్క కుడి భాగంలో కింద చేతిలో అంకుశం అనేటువంటిది ఉన్నది. అది ఏం చేస్తుంది? తప్పనిసరిగా ఎదుటి వాళ్ళలో ఉన్న కోపాన్ని జయింపజేస్తుంది, కోపం లేకుండా చేస్తుంది. కాబట్టి క్రోధాకార అంకుశోజ్వల అనేటువంటి నామాన్ని పారాయణ చేసినా కూడా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుంటుంది. ఇదే ప్రకారంగా నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభనాశిని. నిష్క్రోధ క్రోధం లేకుండా చేస్తుంది, క్రోధ శమని ఒకవేళ అప్పటికే ఆ భక్తులు కోపంలో ఉన్నట్లయితే కనుక కోపాన్ని తగ్గిస్తుంది అని చెప్పి అమ్మవారి నామాల్లో ఉంది. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా పారాయణ చేస్తూ ఉండాలి. కనీసం ఈ నామాల్ని నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభనాశిని రాగస్వరూప పాశాద్య క్రోధాకారోంకుశోజ్వల అనేటువంటి నామాన్ని కనుక పారాయణ చేసిన ఈ క్రోధి నామ సంవత్సరంలో ఎక్కువగా
ఇబ్బందులు లేకుండా గడిచే అవకాశం ఉంది. అట్లాగే మనం చెప్పుకునేటువంటి 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అందులో ఇది 38వ సంవత్సరం నడుస్తుంది. ఈ నడిచేటువంటి క్రోధినామ సంవత్సరం 38వ సంవత్సరం. ఇక గ్రహాల విషయంగా మనం చూసినట్టయితే కనుక నవగ్రహాల్లో క్రోధానికి ఎవరయ్యా ప్రతిబింబం అంటే కుజుడిని, అంగారకుడిని చెప్పడం జరిగింది. క్రోధ అధిదేవత జ్యోతిష్ శాస్త్రంలో కుజుడు. కాబట్టి కుజ స్తోత్రం చేసినప్పటికీ ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం అని ఆ అంగారక స్తోత్రం చేసినా కూడా మనుషులో ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకునే అవకాశం. కాబట్టి క్రోధినామ సంవత్సరం యొక్క విశేషాలు మనం చెప్పుకున్నాం. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? క్రోధినామ సంవత్సరం అంటే బాగా క్రోధాన్ని కలిగిస్తుంది. దాన్ని తగ్గించడానికి మనం ఏ రకమైన ఉపచారం చేసుకోవాలి అంటే కనుక లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, అదే ప్రకారంగా శివ సహస్రనామ పారాయణ, ఈ 3 కనుక చేసినట్టయితే తప్పకుండా మనకి క్రోధినామ సంవత్సరంలో అంటే ఇప్పుడు ఇవాళ నుంచి ప్రారంభమయ్యేటువంటి సంవత్సరంలో చక్కటి శుభ ఫలితాలు అవుతాయి అని తెలుసుకో. ఈ ప్రకారంగా సంవత్సర ఫలితాన్ని తెలుసుకున్న తర్వాత ఈ సంవత్సరం గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సంవత్సరం యొక్క ఫలితం ఎట్లా ఉందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇక క్రోధాన్ని తగ్గించాలి అంటే శివ సహస్రనామ స్తోత్రం, అదే ప్రకారంగా లలిత సహస్రనామ స్తోత్రం, ఈ 2 కూడా చెప్పుకోవాలి. ప్రతిరోజు కుదిరితే పారాయణ చేయాలి. కనీసం కొన్ని నామాలన్నా మనం చెప్పుకోవాలని చెప్పి ఇప్పుడే మనం తెలుసుకున్నాం. ఇది అమ్మవారిని ప్రార్థన చేస్తే చాలా, లేదా అయ్యవారిని ప్రార్థన చేస్తే చాలా అనే ఆలోచన వస్తే కనుక సాధకుడు జాగ్రత్తగా సాధన చేస్తున్నప్పుడు ఆ విషయం తెలుస్తుంది. ఏమని? ఒకళ్ళని ఆరాధిస్తూ ఉంటే కనుక రెండో వాళ్ళని కూడా ఆరాధించినట్టే అనేటువంటి విషయం అర్థమవుతుంది. అది బాగా సాధన చేసినటువంటి సాధకులకి తొందరగా తెలుస్తుంది. మిగిలినటువంటి వాళ్ళు సాధన చేస్తూ ఉండగా కొంతకాలానికి తెలుస్తుంది. అందుకే మనం ఏం చేస్తున్నాం? లక్ష్మీ నారాయణభ్యాం నమః, ఉమా మహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్య గర్భాభ్యాం అని ఏ దేవుణ్ణి మనం స్తోత్రం చేసినా ముందు అమ్మవారి యొక్క పేరు ముందు చేర్చి తర్వాత అయ్యవారి యొక్క పేరు చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళకి అభేదము, అమ్మవారికి అయ్యవారికి భేదం లేదు. ఆ విషయాన్ని మనం శివానంద లహరి అనేటువంటి స్తోత్రంలో చక్కగా తెలుసుకోగలుగుతాం. సౌందర్య లహరి ప్రత్యేకించి అమ్మవారికి సంబంధించింది. శివానంద లహరి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కేవలం అయ్యవారికి సంబంధించిందే కాదు. మొదటి శ్లోకంలోనే కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తో కత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. మొట్టమొదటి శ్లోకంలోనే అమ్మవారిని అయ్యవారిని కలిపి స్తోత్రం చేయడం జరిగింది. శివానంద లహరి అని పేరు పెట్టి, ఎవరు ఈ శివానంద లహరికి అధిదేవత అంటే కనుక అమ్మవారు అయ్యవారు అని చెప్పి మొదటి శ్లోకంలోనే చెప్పారు. ఇదే ప్రకారంగా మనం బాగా సాధన చేసిన తర్వాత మూలాధారం దగ్గర ప్రారంభమైనటువంటి ఆ కుండలిని జాగృతమై మెల్లిమెల్లిగా మిగిలినటువంటి చక్రాలను దాటుకుంటూ సహస్రారాన్ని చేరుకుంటుంది. సహస్రాల్లో ఉన్న పరమేశ్వరుణ్ణి కలుస్తుంది. ఆ పరమేశ్వరుడి కలిసి అక్కడ ఉన్నటువంటి పాదాన్ని కింద పెడుతుంది. పెట్టినటువంటి పాదం బొటన వేలే మనం బొట్టు పెట్టినటువంటి మురుకుటి స్థానం అనమాట. ఆజ్ఞాచక్రం దగ్గర అమ్మవారి యొక్క పాద బొటన వేలు ఉంటుంది. ఆ వేలు దగ్గరే మనం బొట్టు పెట్టుకునేది. ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు అమ్మవారి పాదాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. అంటే మరి అయ్యవారి సంగతి ఏమిటంటే ఇప్పుడు చెప్పుకున్నాగా, ఇద్దరు కలిసి అక్కడి నుంచి వాళ్ళ యొక్క శక్తిని ప్రచోదనం చేస్తున్నారు అన్నమాట. ఈ ప్రకారంగా మనం ఏ కొద్దిగా చేసినా సరే, విష్ణు సహస్రమైనా, లలితా సహస్రమైనా, శివ సహస్రమైనా,
సౌందర్య లహరైన శివానంద లహరైన అదే ప్రకారంగా పుష్పదంత విరచితమైనటువంటి శివ మహిమ్న స్తోత్రం అని చెప్పి గొప్ప స్తోత్రం ఉంది. అటువంటి ఏ స్తోత్రాన్ని మనం పారాయణ చేసినా కూడా మనకి ఈ సంవత్సరం అంతా కూడా శుభఫలితాలు కలుగుతాయి అని సంవత్సరం గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక సంవత్సరానికి రాజు కుజుడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, కుజుడు దేనికి ప్రతీక? కోపానికి, తీవ్రమైనటువంటి ఉద్రేకానికి కారకుడు నవగ్రహాల్లో ఈ కుజగ్రహం. అటువంటి కుజుడు రాజుగా ఈ సంవత్సరం పరిపాలన చేస్తున్నాడు. మంత్రి శని సైన్యాధిపతి. అదే ప్రకారంగా శని సైన్యాధిపతిగా, అర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా ఉంటున్నాడు. ధాన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి నీరసాధిపతి కుజుడు, రసాధిపతి గురువు ఇచ్చే కారణం చేత 9 మంది నాయకుల్లో అంటే ఈ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల యొక్క మండలిలో 2 ఆధిపత్యాలు శుభగ్రహాలకి, 7 ఆధిపత్యాలు పాపగ్రహాలకి రావడం జరిగింది. కాబట్టి రాజు కుజుడైన కారణంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు, కోపతాపాలు బాగా ఉండే అవకాశం ఉంది. ఎక్కడ అంటే ప్రజల్లోనూ, అదే ప్రకారంగా పరిపాలన చేసేటువంటి పరిపాలన అధికారుల్లోనూ కూడా ఆ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి నాయకులు ప్రజాభిమానాన్ని పొందడానికి అనేక రకాలైనటువంటి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి శక్తికి మించినటువంటి పథకాలు, వాగ్దానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దౌర్జన్యాలు, పట్లాటలు, హింసాకాండ పెరిగే అవకాశం ఉంది. డబ్బు, వస్తువులు పంచిపెట్టడం జరుగుతుంది. అవినీతి బాగా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క సుఖక్షేమాలు, అభివృద్ధికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అదే ప్రకారంగా విద్యారంగం, వైద్య రంగం, సాంకేతిక, క్రీడా, పర్యాటక రంగాల్లోనూ కూడా అభివృద్ధి కలిగే అవకాశం. తర్వాత సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అది ఒడిదుడుకులు లోనయ్యే అవకాశం. ప్రజల్లో భక్తి భావనలు బాగా పెరుగుతాయి. పర్వదినాల్లో దేవాలయాలు సందర్శనం చేయడం జన బాహుళ్యంతో నిండి ఉంటుంది. దేవాలయాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ పాత దేవాలయాలు, మూలపడిపోయినవి, జీర్ణమైపోయినటువంటి శిథిలమైనటువంటి దేవాలయాలను కూడా వెలుగులోకి తీసుకురావడం, వాటిని వృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ప్రకారంగా చేసేటువంటి ఆ శాఖల వాళ్ళందరూ కూడా పని బాగా చేస్తారు. ఆ చేసినందువల్ల అభివృద్ధి కలుగుతుంది. యుద్ధ వాతావరణం ఏర్పడినప్పటికీ శత్రు సైన్యాన్ని ఎప్పటికప్పుడు ఎదురు తిప్పికొట్టడం జరుగుతుంది. అదే ప్రకారంగా దుష్ట జంతువులు అంటే సర్పాలు ఇట్లాంటి జనంలోకి రావడం, కొంతవల్ల ప్రజలు భయాందోళన పొందడం జరుగుతుంది. ఈ ప్రకారంగా అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రకటించడం జరుగుతుంది. వాటిని అమలు చేయడానికి తీవ్ర ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రకారంగా క్రోధినామ సంవత్సర ఫలితాలు మనం స్థూలంగా తెలుసుకున్నాం. ఇక ఈ సంవత్సరం పుష్కర నిర్ణయం. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చైత్ర బహుళ అష్టమి బుధవారం అంటే ఈ నెలలోనే, చైత్ర మాసంలోనే పౌర్ణమి వెళ్ళిన తర్వాత అష్టమి నాడు, బుధవారం నాడు నర్మదా నదికి, దీన్ని రేవా నది అని కూడా పిలుస్తూ ఉంటారు. రేవా తీరే అని పురాణాల్లో ఉంటుంది. రేవాఖండం అనమాట. ఆ నర్మదా నదికి పుష్కరాలు జరుగుతాయి. నర్మదా నది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుష్కరాలు ఎవరు కూడా చేసుకునే వాళ్ళు ఉత్తరాది సైడ్. ఇక్కడ నుంచి మన వాళ్ళే ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి ఆ పుష్కరాలు ఆచరిస్తూ ఉంటారు అన్నమాట. ఇది 1/5/2024 మే 1 తారీఖు నుంచి మే 12వ తారీఖు దాకా ఈ 12 రోజులు కూడా నర్మదా నదికి పుష్కరాలు జరుగుతాయి. ఇది ఓంకారేశ్వరం అనేటువంటి క్షేత్రం దగ్గర స్నాన తర్పణాలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలన్నీ కూడా ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఇక మూడవి మే 5వ తారీఖు నుంచి గురుమూడవి ప్రారంభం. ఇది జూన్ 1 తారీఖు దాకా అంటే మే నెలంతా గురుమూడవి నడుస్తుంది. అదే సమయంలో 1వ తారీఖు నుంచి మే 1 నుంచి
జూలై 7వ తారీఖు దాకా శుక్రమూఢమి, 2 మూఢములు కూడా కలిసి వచ్చినాయి ఈ సంవత్సరం. గురుమూఢమి శుక్రమూఢమి కలిపి మొత్తం మే 1వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు దాకా, అంటే జూలై 7వ తారీఖు వరకు మూఢమి. అందువల్ల ఏ రకాల శుభకార్యాలు చేయడానికి అవకాశం లేదు. జూలై అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రావణ మాసంలో శుభకార్యాలు ప్రారంభమవుతాయి. అదే ప్రకారంగా వచ్చే సంవత్సరం 2025 మార్చి 18లో కూడా శుక్రమూఢం ఉంది. అది 28కి సుమారుగా 10 రోజుల పాటు శుక్రమూఢమి నడుస్తుంది. ఈ మూఢమిలో శుభకార్యాలు చేయడానికి అవకాశం లేదు. ఇక కర్తరి మే 11వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు నిజ కర్తరి, దీన్ని పెద్ద కర్తరి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది వైశాఖ శుద్ధ చవితి శనివారం నుంచి వైశాఖ బహుళ పంచమి మంగళవారం వరకు జరుగుతుంది. ఈ కర్తరి కాలంలో వాస్తు కర్మలు నిషేధం అని చెప్పబడింది. ఈ ప్రకారంగా పుష్కరాల గురించి, మూఢముల గురించి, కర్తరి గురించి తెలుసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఈ మకర సంక్రమణ ఫలితం. సంక్రాంతి పురుషుడు మహోదర అనేటువంటి పేరుతో పెద్ద పులి వాహనం మీద క్రోధినామ సంవత్సర పుష్య బహుళ పాడ్యమి మంగళవారం నాడు, అంటే 14/1/25 జనవరి 25 సంవత్సరం 14వ తారీఖు మధ్యాహ్నం 2:30కి రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. మకర సంక్రమణం ప్రారంభమవుతుంది. కాబట్టి సంక్రమణ పుణ్యకాలంలో పవిత్రమైనటువంటిది కాబట్టి పితృదేవత తర్పణాలు, వివిధమైనటువంటి దానాలు ఇవన్నీ కూడా చేసి ఆ పితృదేవతల యొక్క తృప్తి వాళ్ళకు కలిగించి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు పొందినట్టయితే ఆయురారోగ్య భోగ భాగ్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఈ ప్రకారంగా మకర సంక్రమణం ఎప్పుడు వస్తుంది? జనవరి 14వ తారీఖు 2025 ఆ రోజు మంగళవారం నాడు మకర సంక్రమణం జరుగుతుంది. ఆ రోజు సంక్రాంతి పండగ. ఈ ప్రకారంగా మనం సంక్రమణం గురించి తెలుసుకున్నాం. తర్వాత గ్రహణాల గురించి చూద్దాం. ఈ సంవత్సరం భూమండలంలో, అంటే మొత్తం ప్రపంచంలో 4 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ఈ 4 గ్రహణాలు భారతదేశంలో ఎక్కడా కనబడవు. బాగా గుర్తుపెట్టుకోవాలి. టీవీల్లో మిగిలినటువంటి వాటిల్లో చూపించడం వల్ల, పేపర్లో రాయడం వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంది గ్రహణాలు జరిగినాయి. వాటి నిన్న కూడా ఒక గ్రహణం జరిగింది. అది మన ప్రభావం మన మీద లేదు. ఇది అమెరికా మిగిలిన దేశాల్లో ఉంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా కూడా అది టీవీల్లో మిగిలినటువంటి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా తెలుసుకుంటున్నాం. గ్రహణం మన ప్రాంతంలో మనకు కనబడితేనే మనం పాటించాలి, లేకపోతే గ్రహణం ప్రభావం మన మీద లేదు. ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో 4 గ్రహణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ఇవి ఎక్కడ ఏర్పడుతున్నాయి? మన భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. మన ఏ రకమైనటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు అని తెలియజేస్తున్నాం. ఈ ప్రకారంగా ఇప్పుడు పంచాంగంలో ప్రధానమైనటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత ఇక ఈ సంవత్సర ఫలితాలు చూద్దాం. మేషరాశి ముందుగా అశ్విని, భరణి, కృత్తిక 1వ పదంలో పుట్టిన వాళ్ళు మేషరాశికి చెందిన వాళ్ళు. ఇక పేర్లు చూసినట్టయితే కనుక సు, చే, సో, ల అనే అక్షరాలు ముందుగా ఉన్నట్టయితే కనుక అదే ప్రకారంగా లి, లు, లే, లో అనే అక్షరాలు. తర్వాత కృత్తిక నక్షత్రం ఆ అనే అక్షరం. ఈ పేర్లు అంటే అప్పలనాయుడు, అన్నంనాయుడు ఇటువంటి పేర్లు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మేషరాశికి చెందినటువంటి వాళ్ళు. మేషరాశి వాళ్ళు చూసినట్టయితే కనుక మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 75% అంటే 75% అదృష్ట యోగం ఉంది. ఉన్న వాటిల్లో మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది. 100% వాళ్ళకి చక్కటి స్థితి కలిగే అవకాశం ఉంది. వీళ్ళకి ఆదాయం 8,
ఖర్చు 14, సహజ పూజ్యం 4, అవమానం 3. ఈ ప్రకారంగా మేషరాశి వాళ్ళకి 75% మంచి ఫలితాలతో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేట్టుగా ఈ సంవత్సరం కనబడుతుంది. గురుబలం బాగా ఉంది. వాక్స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి చక్కటి వాక్కు, అదే ప్రకారంగా ధనం సంవత్సరం అంతా కూడా మంచి ఏదో రకంగా ధనం పొందడం జరుగుతుంది. ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కాలం గడుస్తుంది. ఏ రకమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళైనా, విద్యార్థులైనా, ఉద్యోగులైనా అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అన్ని రకాల బాగుండే అవకాశం ఉంది. వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు కొంచెం ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి రాహుకి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేయగలిగినటువంటి వాళ్ళు దాన్ని, లేదు శుక్రవార నియమాలు, దాంతో పాటుగా మినువులు శనివారం నాడు దానం చేసినట్టయితే మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. వీళ్ళ స్థితిగతులు బాగుంటాయి కాబట్టి నరఘోష కలిగే అవకాశం ఉంది. నరఘోష నుంచి తప్పించుకోవడం కోసం గాను నరఘోష యంత్రాన్ని ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, సూర్యుని యంత్రం కానీ, రాహు యంత్రం కానీ, నరఘోష యంత్రం కానీ పెట్టుకోవడం మంచిది. ఈ ప్రకారంగా చేసినట్టయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. తర్వాత రెండవది వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు వృషభ రాశి సంబంధించినటువంటి వాళ్ళు. అదే ప్రకారంగా ఈ ఏ ఉ అనే అక్షరాలు, ఓ వా వి ఉ వే ఓ అనే అక్షరాలు ముందుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వాళ్ళ యొక్క ఆదాయం 2, ఖర్చు 8, గౌరవం 7, అవమానం 3. ఈ సంవత్సరంలో వృషభ రాశికి చెందినటువంటి వాళ్ళ ఫలితాలు కేవలం 25%, అంటే 100కి 25% వాళ్ళ యొక్క అదృష్టం ఉన్నది. గ్రహస్థితులు ఉన్నాయి. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెంటనే గ్రహ సంబంధమైనటువంటి శాంతులు, దాంతోపాటుగా దైవారాధన, దేవతార్చన మానవుల్లో చేసుకున్నట్లయితే కనుక గురుబలం తక్కువగా ఉంది కాబట్టి శనగలు దానం చేయడం, అదే ప్రకారంగా కేతు బలం తక్కువగా ఉంది కాబట్టి ఉలవలు దానం చేయడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకోవడం, ఈ ప్రకారంగా చేసినట్లయితే కనుక వృషభ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. శని రాజ్యభావంలో, గురువు జన్మంలో సంచారం చేస్తున్నారు కాబట్టి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితం, లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, పంచమంలో ఉన్న కేతువు కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల మొదటి నుంచే చాలా జాగ్రత్తగా వీళ్ళు కాలక్షేపం చేసుకోవడం మంచిది. ఆదాయం కంటే ఖర్చు బాగా ఉంది కాబట్టి ముందు నుంచే సరైనటువంటి ప్రయత్నాలు చేసి జాగ్రత్తగా వ్యాపార వివరాలు చూసుకోవాలి. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఇతర వ్యాపకాలను తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులు తమతో సమానమైనటువంటి వాళ్ళతో కానీ, తమకంటే సూపీరియర్స్ అంటే పెద్దవాళ్లతో కానీ, పై అధికారులతో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. స్త్రీలకి తలచిన కార్యాలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. శుభకార్యాలు వాయిదా పడే అవకాశం ఉంది. మనశ్శాంతి తక్కువయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా ఉంది కాబట్టి గ్రహాల్లో ప్రధానమైనటువంటి గురువు, శని 2 గ్రహాలకి దానాధికములు, అంటే గురువుకి శనగలు, అదే ప్రకారంగా శనికి నువ్వులు దానం ఇవ్వటం, ఎక్కువగా స్తోత్రపారాయణ, దేవనామ స్మరణ చేస్తూ కాలక్షేపం చేసినట్టయితే కనుక సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకున్నట్టయితే వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది సంవత్సరం అంతా. తర్వాత మిథున రాశి ఫలితాలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు
మిథున రాశికి సంబంధించినటువంటి వాడు. అదే ప్రకారంగా క కి కు షం ఝ ధ ఇట్లాంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు. అదే ప్రకారంగా కే కో హ అనే అక్షరాలు ముందుగా ఉన్నటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు. ఆదాయం 5, ఖర్చు 5, గౌరవం 3, అవమానం 6. ఈ ప్రకారంగా మిథున రాశి వాళ్ళకి 50% మార్కులు, అంటే 50 సగం అనమాట. మిశ్రమమైనటువంటి ఫలితాలు, కొంతకాలం అనుకూలంగా కొంతకాలం ఇబ్బందికరంగా ఉండేట్టుగా నడుస్తూ ఉంటుంది. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కలుగుతాయి. శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదే ప్రకారంగా స్థానచలనం కలిగే అవకాశం ఉంది. ఇష్టం లేని చోట్లకి వెళ్ళాల్సి రావటం, వ్యాపారంలో అనుకున్నంత ఆశించినంత ఫలితాలు రాకపోవటం ఈ ప్రకారంగా ఉంది. అందువల్ల వ్యయంలో గురువు సంచారం, భాగ్యంలో శని సంచారం, ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క బలం లేకపోవడం వల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. మిథున రాశి వాడు విద్యార్థులు బాగా కష్టపడి చదివితే కానీ మంచి పర్సంటేజ్ తెచ్చుకోలేరు. లేదంటే కనుక మళ్ళీ రెండో ఛాన్స్ కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా మిథున రాశి వాళ్ళు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురుగ్రహ శాంతి చేయించుకోవటం, శని గ్రహ బలం తక్కువగా ఉంది, శనికి శాంతి చేయించుకోవటం, ఈ ప్రకారంగా చేయించుకున్నట్లయితే కనుక దానాల విషయానికి వస్తే శనగలు, నువ్వులు దానం చేసినట్టయితే మిథున రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు కాబట్టి కేతు బలం కూడా తక్కువగా ఉంది. మొత్తం మీద మిథున రాశి వాడు చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి. 4వది కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, వీటిల్లో పుట్టిన వాళ్ళు కర్కాటక రాశి. అదే ప్రకారంగా హి, హే, హో, డా, డి అనేటువంటి అక్షరాలు ముందుగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే డే, డో అనే అక్షరాలు కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశికి చెందినవాడు. కర్కాటక రాశి చెందినటువంటి వాళ్ళకు కూడా 50%, అంటే సగం ఫలితమే మంచి ఫలితం, కొంత ఇబ్బందికరమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. గురువు మేషరాశిలో అనంతరం లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మిగిలినటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ గురుబలం బాగా ఉంది కాబట్టి ధన విషయంలో అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఏదైనా పనులు పెట్టుకుంటే పూర్తవుతాయి, స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యవసాయంలో కానీ అన్ని రకాల బాగుంటుంది చక్కగా. అదే ప్రకారంగా శని ప్రభావం వల్ల కాస్త అష్టమంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా, అంటే 2025 సంవత్సరం జనవరి దాకా అష్టమ శని సంచారం ఉండడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి కాస్త ఇబ్బందికరం. కాబట్టి శనికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, నువ్వులు దానం చేయడం, శనివారం నాడు నువ్వులు, మినువులు, అలాగే నవగ్రహ ప్రదక్షిణలు ఇట్లాంటివన్నీ కనుక చేసుకున్నట్టయితే లలితా సహస్రనామ పఠనం చేసినా కూడా కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది. అన్ని రకాల బాగానే ఉంది కానీ శని ప్రభావం వీళ్ళ మీద ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలంగా చెప్పబడింది. తర్వాత సింహరాశి 5వది. సింహరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చివరిలో, అంటే 2024 సంవత్సరం చివరి దాకా కొంతవరకు అనుకూలంగా ఉన్నా అక్కడి నుంచి వీళ్ళకి అష్టమ శని ప్రారంభమవుతుంది. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, రాజ్య సంచార శని, ఇటువంటి శని సంచారం జరుగుతున్నప్పుడు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పడడం జరుగుతుంది జాతకం. కాబట్టి శని ప్రభావం వీళ్ళ మీద వచ్చే సంవత్సరం జనవరి నుంచి గట్టిగా ఉంటుంది. అక్కడి నుంచి వీళ్ళు శనికి సంబంధించినటువంటి శాంతులు చేసుకోవడం చాలా అవసరం. ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 2, అవమానం 2. విపరీతమైనటువంటి ఖర్చు వీళ్ళకి జరిగే అవకాశం ఉంది. వ్యయస్థానంలోకి శని ప్రవేశిస్తున్నప్పుడు ఖర్చు బాగా ఉంటుంది, వ్యయమైపోతూ ఉంటుంది వచ్చిందంతా కూడా. ఈ ప్రకారంగా ప్రారంభం దగ్గర నుంచి అనుకూలంగానే కనబడుతుంది. రాను రాను కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల సింహరాశి వాళ్ళు
శారీరకమైనటువంటి ఇబ్బందులు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అదే ప్రకారంగా స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. కొన్ని రకాల అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలంగా ఉంది సింహరాశి వాళ్ళకి. కాబట్టి ఈ రాశి వాళ్ళు రాహు కేతు దోష పరిహారానికి మురవులు, శని దోషానికి నువ్వులు చక్కగా దానం చేయడం మంచిది. అదే ప్రకారంగా దేవి ఖడ్గమాల, సప్తశతి ఇట్లాంటివి పారాయణ చేసుకుంటే కనుక సింహరాశి వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత కన్యారాశి వాళ్ళు ఉత్తర నక్షత్రం, హస్త, చిత్త నక్షత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం ఈ రకమైనటువంటి నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఫలితం ఉంటుంది. ఇక ఉత్తర నక్షత్రం అంటే ప, పి, పు, షం, న, ఠ, పే, పో అనేంత వరకు అక్షరాలు ఇవన్నీ కూడా కన్యారాశికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి 50% అదృష్టయోగంగా చెప్పబడుతోంది. మిగిలిన 50% జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. అంటే దాని అర్థం సంవత్సరం సగం బాగుంటుంది, సగం బాగుంటుందని కాదు. సంవత్సరంలో మొత్తం మీద 50% మార్కులు వీడికి. అంటే మిగిలిన 50% కూడా జాగ్రత్త తగ్గినాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అది ఎప్పుడైనా రావచ్చు. అది సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి సంవత్సరం మొదటి నుంచి అంతా అదృష్టయోగంగానే ఉంటుంది. వాళ్ళకి యోగదాయకంగానే ఉంటుంది. స్థిరాస్తి వృత్తి వ్యాపారాల్లో లాభాలు, శుభకార్యాలు నెరవేరడం, విద్య, వైద్యం, ఉద్యోగాలన్నీ కూడా బాగానే ఉంటాయి. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట. అది ఆ ఇబ్బంది కలిగినప్పుడు మనం మొదటి నుంచి కనుక సాధన చేసుకుంటూ చెప్పినటువంటి శాంతం చేసుకుంటూ ఉంటే చాలా వరకు తప్పిపోయే అవకాశం ఉంది. వీళ్ళకి నరఘోష కలిగే అవకాశం ఉంది. అదే ప్రకారంగా కేతువు జన్మస్థానంలో సప్తమంలో రాహుకేతువులు సంచారం ఉంది వీళ్ళకి. అదే ప్రకారంగా భాగ్యస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు. కాబట్టి అన్ని రకాల వాళ్ళకి బాగానే ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఎక్కడో చోట కొంత లోపం జరిగే అవకాశం ఉంది. ఆదాయం 5, ఖర్చు 5, గౌరవం 5, అవమానం 2 ఈ ప్రకారంగా ఉంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి సంవత్సరం అంతా బాగానే ఉంటుంది. అయినప్పటికీ తప్పనిసరిగా కేతువుకి శాంతి చేయించుకోవడం, ఉలవలు దానం చేయడం, మంగళవారం నియమాలు పాటించడం తప్పనిసరిగా చేయవలసినటువంటి పని. అదే ప్రకారంగా ఎవరైనా పారాయణ చేసుకోగలిగితే దుర్గా సప్తశతి పారాయణ బాగా ఉపకరిస్తుంది వాళ్ళకి. ఈ ప్రకారంగా కన్యారాశి వాళ్ళకి ఫలితాలు తెలుసుకున్నాం. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభంకరంగానే ఉంటుంది అని చెప్పచ్చు. అయితే 50% మాత్రమే వచ్చింది కాబట్టి ఎక్కడో చోట కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సంవత్సరం పొడుగుతా కనుక ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ మంగళవారం నియమాలు పాటించడం, రాహుకేతువుల యొక్క దోష పరిహారం చేసుకోవడం, దానాలు చేయడం ఎట్లాంటి చేసినట్టయితే కనుక చక్కగా గడిచిపోతుంది సంవత్సరం అంతా కూడా. తర్వాత తులారాశి 7వది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు తులారాశికి చెందినటువంటి వాళ్ళు. ఇక చిత్తా నక్షత్రం అంటే రా, రి అనే అక్షరాలు ముందుగా ఎవరికైనా పేర్లో ఉన్నప్పుడు, అదే ప్రకారంగా రు, రే, రో, తా అనే అక్షరాలు, తి, తు, తే అనే అక్షరాలు ఇవన్నీ కూడా అంటే రా దగ్గర నుంచి రా, రి, రే, రో, తా, తి, తు, తే ఇంతవరకు ఉన్నటువంటి అక్షరాలు ఉన్నట్టయితే కనుక తులారాశి. ఆదాయం 2, ఖర్చు 8, గౌరవం 1, అవమానం 5. తులారాశి వాళ్ళకు కూడా 50% మార్కులే వచ్చినాయి. అందువల్ల వీళ్ళు కూడా జాగ్రత్తగా కాలక్షేపం చేసుకోవాలి. అష్టమంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం ఉంది. అందుకనే గౌరవం 1, అవమానం 5. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా గురు గ్రహానికి శాంతి చేసుకోవడం అవసరం. అదే ప్రకారంగా శని పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక రాహుకేతువుల బలం కొంతవరకు పర్వాలేదు. కాబట్టి ఈ తులారాశికి సంబంధించినటువంటి వాళ్ళు అష్టమంలో గురు సంచారం జరుగుతోంది కాబట్టి శనగలు దానం చేయడం, కేతువుకి వరవలు దానం చేయడం,
మంగళవారం నియమాలు పాటించడం, శరీర ఆరోగ్యానికి మృత్యుంజయ జపం చేయించుకోవడం, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ ప్రకారంగా తులారాశి వాళ్ళకి ఫలితం చెప్పడం జరిగింది. తర్వాత వృశ్చిక రాశి వాళ్లకు విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టిన, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వీటిల్లో పుట్టినట్టయితే కనుక వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం నా, నీ, నో, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలు ముందుగా ఉన్నట్టయితే వృశ్చిక రాశి. ఆదాయం 8, ఖర్చు 14, గౌరవం 4, అవమానం 5. ఈ ప్రకారంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఏ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే సంఘంలో గౌరవ మర్యాదలు, ఉద్యోగం చేసుకుంటే కనుక ప్రమోషన్లు, మంచి మార్పులు, శుభకార్యాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా చదువు బాగా వస్తుంది. అదే ప్రకారంగా వ్యవసాయం చేసినా మిగిలినటువంటి ఏ వృత్తిలో ఉన్నా కూడా బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి శని ప్రభావం, అదే ప్రకారంగా రాహు పంచమంలో సంచారం, రాహు ప్రభావం ఉన్న కారణం చేత నువ్వులు, మినువులు దానం చేయటం, హనుమాన్ చాలీసా, సుందరకాండ ఇట్లాంటివి కనుక పారాయణ చేసినట్టయితే కనుక చాలా వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇక 9వ ధనస్సు రాశి వాళ్ళకి మూలా నక్షత్రంలో పుట్టిన, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన, ఉత్తరాషాఢ 1వ పాదంలో పుట్టినట్టయితే వీళ్ళు ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక పేర్ల పరంగా చూసినట్టయితే కనుక ఏ, యో, బా, బి ఈ ప్రకారంగా కనుక ఉన్నట్టయితే పేర్లు భూ, ధ, ఢ, భ అనేటటువంటి, తర్వాత బే అనే అక్షరం కూడా ఇంతవరకు బే అంటే బేబీ సరోజులు పెట్టుకున్నట్టయితే కనుక అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే మొత్తం మీద ఏ, యో, బా, బి, భూ, ధ, ఢ, భ, బే అనే అక్షరం వరకు ఉన్నటువంటి అన్ని కూడా ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లే. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 7, అవమానం 5. ఈ ప్రకారంగా ఉన్నటువంటి 12 రాశుల్లో మొట్టమొదటిగా చెప్పినటువంటి మేషరాశి, ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ధనుస్సు రాశికి మాత్రం ఫలితాలు ఈ సంవత్సరం చాలా బాగా ఉన్నాయి. కాబట్టి సంవత్సరం అంతా కూడా గౌరవ మర్యాదలతో ఇబ్బందులు లేకుండా చక్కటి స్థితిలో సంవత్సరం అంతా కూడా గడుస్తుంది. ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. అదే ప్రకారంగా ఏ పనుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా కాలం చేసుకోగలుగుతారు. అయినప్పటికీ ధనస్సు రాశి వాళ్ళకి చతుర్థంలో రాహు సంచారం, దశమంలో కేతు సంచారం, శత్రు రోగ రుణ స్థలంలో గురువు సంచారం జరుగుతున్న కారణం చేత కొంతవరకు జాగ్రత్త అవసరం. తప్పనిసరిగా శనగలు, మినుములు, ఉలవలు ఇటువంటి దానాలు చేయడం, మంగళవారం నియమాలు పాటించడం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ రకంగా చేసినట్టయితే కనుక ధనస్సు రాశి వాళ్ళకి తేలిగ్గా సంవత్సరం అంతా కూడా గడిచిపోతుంది. ధనస్సు రాశి వాళ్ళకి బాగుంది. తర్వాత మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ పాదాల్లో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మకర రాశికి సంబంధించినటువంటి జాతకం. ఇక పేర్ల విషయానికి వస్తే కనుక జ, జి, జూ, జే, జో, ఖ, గా, గి అనే అక్షరాలు కనుక ముందున్నట్టయితే వీళ్ళంతా కూడా మకర రాశికి సంబంధించినటువంటి వాళ్ళు. జా దగ్గర నుంచి జాగుడింత మొత్తం ఉంది. అలాగే ఖ అనేటువంటి అక్షరం, తర్వాత గా, గి అనే అక్షరాలు ముందుగా ఉన్నట్టయితే మకర రాశి. మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటి శని చివరిలో ఉన్నారు. అంటే ఈ సంవత్సరం
చివరికి అంటే డిసెంబర్ వరకు 2024 డిసెంబర్ దాకా శని ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. వచ్చే సంవత్సరం 2025 జనవరి నుంచి పూర్తిగా వీళ్ళకి ఏలినాటి శని దోషం పూర్తిగా వెళ్ళిపోతుంది. కాబట్టి సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలో కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది. అట్లాగే గురువు మేషరాశిలో ముందు నెలలు పాటు ఉంటాడు. అక్కడి నుంచి పంచమ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తాడు. కాబట్టి గురు బలం బాగా ఉంది వీళ్ళకి. సంవత్సరం అంతా కూడా శని చివరిలో ఉండటం, వెళ్ళిపోతూ ఉండటం, గురువు మంచి స్థానంలో శుభస్థానం ఉండటం వల్ల దిగ్విజయంగా ఉంటుంది. ఏదైనా సరే పని పెట్టుకుంటే తొందరగా పూర్తయిపోయే అవకాశం ఉంది. ఆదాయం 14 అల్టిమేట్ అనమాట, 14 మించి లేదు ఇక. అయితే ఖర్చు కూడా 14. బాగా విపరీతమైన ధనాన్ని ఏదో రకంగా పొందుతారు. అదే ప్రకారంగా ఏదో రకంగా ధనం అంతా కూడా ఖర్చు చేసే అవకాశం ఉంది. గౌరవం 3, అవమానం 1. మకర రాశి వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలు సంవత్సరం అంతా కూడా. మనం చెప్పుకున్నటువంటి మొట్టమొదటిది మేషరాశి, రెండవది ధనస్సు రాశి, మూడవది మకర రాశి. ఈ 3 రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ 3 రాశుల వాళ్ళు మంచి శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి గురుబలం ఉన్నప్పటికీ కూడా తప్పకుండా శనికి నువ్వులు దానం చేయడం. శనికి దశరథుడు చెప్పినటువంటి స్తోత్రం ఉంది, శని స్తోత్రం. నమ కృష్ణాయ నీలాయ సిద్ధికంఠ నిభాయ అని స్తోత్రం ఉంది. లేదంటే పిప్పలాద మహర్షి చేసినటువంటి స్తోత్రం ఉంది. అటువంటి శని స్తోత్ర పారాయణ చేయటం, నువ్వులు దానం చేయటం. అట్లాగే కేతు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు. మంగళవారం నియమాలు పాటించడం, తప్పనిసరిగా గణపతి ఆరాధన చేసుకోవడం విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది. మకర రాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మంగళవారం నియమాలు పాటించడం, గణపతి ఆరాధన చేయడం, మంగళవారం నాడు ఉలవలు దానం చేయడం, శనివారం నువ్వులు దానం చేసినట్లయితే కనుక మకర రాశి వాళ్ళకి దిగ్విజయంగా ఉంది సంవత్సరం. తర్వాతది కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా కుంభరాశి. అదే ప్రకారంగా గు అనే అక్షరం, గే, గో, సా, సి, సు, షే, సో, ద అనే అక్షరాలు ముందుగా ఉన్నట్లయితే వీళ్ళందరూ కూడా కుంభరాశికి సంబంధించినటువంటి వాడు. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14, ఖర్చు 14, గౌరవం 6, అవమానం 1. ఈ కుంభరాశి వాళ్ళకి చతుర్థంలో గురువు సంచారం. అదే ప్రకారంగా జన్మంలో శని సంచారం. ఏలినాటి శని దోషం బాగా ఉంది వీళ్ళకి, శని ప్రభావం ఉన్నది. దాంతోపాటుగానే గురు బలం కూడా లేదు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ముందుకెళ్తే నొయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేసుకోవాలి. తప్పకుండా శనికి పూర్తిగా శాంతి చేయించుకోవడం, జపం, తర్పణ, హోమం, దానాలు అన్ని ఇచ్చుకోవడం. వీలైనంత వరకు బంధువర్గంతో జాగ్రత్తగా ఉండటం, రుణాలు చేయకుండా ఉండటం, కోర్టు వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండటం, కుటుంబ కలహాల జోలికి వెళ్లకుండా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. వీళ్ళు నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం ఉంది, అపనందలు పడే అవకాశం ఉంది, ప్రయత్నాలు తొందరగా నెరవేరు, మనస్సు ఆందోళనగా ఉంటుంది, చాలా భయంగా ఉంటుంది. శరీర ఆరోగ్యం కూడా, శరీరంలో మొహం కళ తప్పుతుంది, అనేక రకాల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళకి. అందువల్ల కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా శనికి శాంతి చేయించడం, మంగళవారం నియమం పాటించడం, కేతువుకి రాహుకి కూడా దానాలు ఇవ్వటం. ఇట్లాంటి సంకట నాశన గణపతి స్తోత్రం అని చెప్పి ఒక స్తోత్రం ఉంటుంది. మనం అప్పుడప్పుడు పారాయణ చేస్తూ ఉంటాం. ఇక్కడికి సంకటహార చతుర్థి రోజు ఆ స్తోత్ర పారాయణ చేసినట్లయితే కనుక వీళ్ళకి ధనానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ ప్రకారంగా చాలా జాగ్రత్తగా కాలం గడుపుకోవాలి. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి, అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి, అర్ధాష్టమంలో గురుదోషం ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చివరిది మీనరాశి. మీనరాశి వాళ్ళు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మీనరాశికి సంబంధించినటువంటి వాళ్ళు. అదే ప్రకారంగా పేర్లు చూసినట్టయితే కనుక ది, దు, శ, ఝ, ధ, దే, దో, చ, చి అనే అక్షరాలు కనుక పేరుకు ముందుగా ఉంటే వీళ్ళది మీనరాశి. మీనరాశి వాళ్ళకి
వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కాలం గడుపుకోవాలి. వీళ్ళకి ఇప్పుడే ఏళ్ళు నడిచింది ప్రారంభమైంది. ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 2, అవమానం 4. ఈ ప్రకారంగా మీనరాశి వాళ్ళకు కూడా చాలా కష్టకాలంగా చెప్పచ్చు. మొదటి నుంచే చాలా జాగ్రత్తగా ఉండటం, బడ్జెట్ చాలా జాగ్రత్తగా చూసి ప్లాన్ చేసుకోవటం. అదే ప్రకారంగా విద్యార్థులైతే కనుక అతి కష్టం, బాగా కష్టపడితే కానీ మంచి ర్యాంకులు రావు. అందువల్ల మొదటి నుంచే గట్టి ప్రయత్నాలు చేసుకోవాలి. పై చదువులకు వెళ్ళాలి, హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. తీవ్రమైనటువంటి సాధన చేయాలి. దైవారాధన బాగా కలిసి వస్తుంది. వాళ్ళకి విపరీతమైనటువంటి ఆదివారం, శనివారం బాగా కనుక సాధన చేసుకున్నట్టయితే కనుక దేవి, సుబ్రహ్మణ్య, శనీశ్వర శివాలయాలు దర్శనం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, మణిద్వీప వర్ణాన్ని పారాయణ చేయడం వీళ్ళకి బాగా అవసరం. ఈ ప్రకారంగా కనుక మీనరాశి వాళ్ళు పాటించినట్టయితే కనుక కొంతలో కొంత నయం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాశుల్లో కుంభరాశి, అదే ప్రకారంగా సింహరాశి, కర్కాటక రాశి, ఆ తర్వాత ఇప్పుడు మీనరాశి. ఈ రాశులకు సంబంధించినటువంటి మనుషులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక ఆరోగ్యపరంగా జరిగేటువంటి సంఘంలో జరిగేటువంటి విషయాల పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా కూడా ఈ మీనరాశి వాడు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా కాలం గడుపుకోవాలి. నిరంతరం కూడా దైవనామస్మరణ చేస్తే కనుక చాలా వరకు ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. సందర్భాన్ని బట్టి వాళ్ళ శక్తి అనుసారంగా ఆ దేవుళ్ళకి, గ్రహాలకి శాంతులు చేసుకున్నట్టయితే కనుక మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా కాలం గడుపుకున్నట్టయితే బాగా నడుస్తుంది. ఈ ప్రకారంగా 12 రాశుల వాళ్ళకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకున్నాం. ఇక పంచాంగ శ్రవణంలో మనం చెప్పుకునేటువంటి 5 అంగములు, పంచ అంగములు, పంచాంగము. ఏమిటి 5 అంటే ముందే చెప్పుకున్నాం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనేటువంటి వాటిని తెలియజేసేది పంచాంగము. నిత్యము కూడా మనకు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక్కొక్కటి చేయడానికి ఒక్కొక్కటి అవసరం అవుతూ ఉంటుంది. ఏదైనా వ్యాధి వస్తే మనం మందు పుచ్చుకోవడానికి ఒక దాంట్లో మనం చూసుకోవాల్సి వస్తుంది. అమృతకాలాన్ని చూసుకోవాలి. అమృత గడియల్లో మనం ఆ వైద్యానికి సంబంధించినటువంటి మందులు కనుక మనం స్వీకరించినట్టయితే కనుక తొందరగా పనిచేస్తాయి. అట్లాగే యోగాలు మనం ఒకదానికి పనికి వస్తాయి, కరణాలు కొన్నిటికి పనికి వస్తాయి. తిథులు, వారాలు, నక్షత్రాలు తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనం తెలుసుకొని జాగ్రత్తగా జీవితాన్ని గడుపుకోవాలి. ఈ ప్రకారంగా మనం క్రోధినామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితాలను చెప్పుకున్నాం. ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి విశేషాలు, ఇది ఎన్నో సంవత్సరం అది కూడా చెప్పుకున్నాం. మొత్తం సంవత్సరాలు ఎన్ని అది కూడా చెప్పుకున్నాం. తర్వాత పుష్కర కాలం గురించి తెలుసుకున్నాం. నర్మదా నదికి పుష్కరాలు, అట్లాగే మూఢములు, కర్తరులు, ఇంకా మకర సంక్రమణ కాలం, పుణ్యకాలం గురించి తెలుసుకున్నాం. అదే ప్రకారంగా గ్రహణాల గురించి తెలుసుకున్నాం. గ్రహణాలు ఎన్ని ఉన్నాయి ఈ సంవత్సరం, ఎక్కడ మనకు సంబంధించినటువంటి ప్రాంతంలో మనం ఏ రకమైనటువంటి నియమాలు పాటించక్కర్లేదు. మనం ఏ రకంగానూ కూడా వాటిని చూసి పట్టించుకోక్కర్లేదు. మిగిలిన దేశాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు పాటిస్తారు అంతే తప్ప అక్కడ వాళ్ళు ఏం పాటించారు. దీన్ని ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాటిని పాటిస్తూ ఉంటారు. ఇప్పుడే చెప్పాను, నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. నర్మదా నదిలో ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పుష్కరాలు చేయరు. ఎవరు చేస్తారు? మనమే పాటిస్తాం. మనమే అక్కడికి వెళ్ళి పితృదేవులకు తర్పణాలు, మిగిలినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞయాగాది కృతులను చేస్తూ ఉంటాం మనమే. ఈ ప్రకారంగా పంచాంగం గురించి పూర్తిగా కూలంకూటంగా తెలుసుకున్నాం. దైవనామ స్మరణ మించింది ఇంకోట్లేదు. తరుణోపాయం ఏమిటి కలియుగంలో అంటే కనుక మొదటి యుగం, 4 యుగాలు మహాయుగాల్లో మొట్టమొదటి యుగం ఏమిటి? కృతయుగం. కృతయుగంలో ఏం చేయాలి? తీవ్రమైనటువంటి తపస్సు చేయాలి. భగవంతుడు కనబడాలంటే కనుక మాటలతో అయ్యే పని కాదు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఒంటికాల మీద నుంచి తపస్సు చేశారు. ఆకులు తిని తపస్సు చేశారు. కేవలం గాలి మాత్రమే వాయుభక్షణ చేస్తూ తపస్సు చేశారు. ఇట్లా వాళ్ళు శరీరాన్ని శుష్కింపజేసుకుని బాగా తీవ్రమైనటువంటి తపస్సులు చేస్తే కానీ భగవంతుడు కనబడేవాళ్ళు కాదు. అదే ప్రకారం రెండవది త్రేతాయుగం. త్రేతాయుగంలో ఏం చేశారు? యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు. అదే ప్రకారంగా తర్వాతది ద్వాపరయుగం, దాన ధర్మాలు చేసేవాడు. రాజసూయ యాగం చేశారు, పలానా అశ్వమేధ యాగం చేశారు. యాగం చేస్తే సర్వజిత్ యాగం చేశారు. అంటే ఏం చేస్తారు? యాగం చేస్తే యాగం పూర్తయ్యేప్పటికల్లా తన దగ్గర మొత్తాన్ని కూడా దానం చేసేయాలి. ఏం లేకుండా మొత్తం తన దగ్గరే ఉంచుకోకూడదు రాజు. ఆ ప్రకారంగా దానాలు చేసేవాడు.
మరి కలియుగంలో రాజులు లేరు, దానాలు లేవు, యజ్ఞయాగాది ఖర్చులు చేయలేము, కష్టంతో కూడుకున్నవి, తీవ్రమైన తపస్సు కూడా చేయలేము. ఎందుకని అన్నంతో బాగా అన్నగత ప్రాణాలు, బాగా తిండి తింటే కానీ ఇప్పుడు తింటే ఒక అరగంట ఎప్పుడు మళ్ళీ ఏదో ఆకలిస్తుంది, ఏదైనా వస్తువులు పడి దాని మీద ఆశ కలుగుతూ ఉంటుంది. ఇట్లా అన్నగత ప్రాణాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఏం చేయాలి అన్నారు. ఏం చేయాలంటే ఒక్కటే తరుణోపాయం ఏమిటంటే నామస్మరణ చేయటమే, అంటే దైవనామస్మరణ చేయటమే మనం చేయవలసినటువంటిది. ఏ దేవుణ్ణి స్మరించాలి, ఎవరి ఇష్టదైవాన్ని వాడు స్మరించుకుంటూ తరించాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి అన్నిటికంటే సులభమైంది, ఉత్తమమైనటువంటిది దైవనామ స్మరణ. నిరంతరం ఏదో ఒక నామాన్ని స్మరణ చేస్తూ ఉండటం. ఇంకా ఏం చెప్పారు అంటే హరే రామ హరే కృష్ణ తారక మంత్రుల కింద చెప్పారు నేను. ఇట్లా ఇటువంటి వీటికి ఏ రకమైన విధి నిషేధాలు లేవు. స్నానం చేయలేదే, ఇప్పుడే పడుకున్నామే, నిద్ర లేచామే, భోజనం చేశామే, ఎక్కడ షాపులో ఉన్నామే, నడుస్తున్నామే అనే వాళ్ళతో పర్లేదు. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఈ మంత్రాన్ని చక్కగా పురస్చరణ చేసుకుంటూ దైవనామస్మరణ చేస్తూ కాలక్షేపం చేయాలి అని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి దైవనామస్మరణ మానకుండా చేసుకుంటూ మన శక్త్యానుసారం ఈ పూజాధికాలన్నీ కూడా చేసుకుంటూ, తర్వాత ప్రధానమైంది పితృదేవతల్ని మర్చిపోకూడదు. పితృదేవతలు మన గురించి సిఫార్సు చేస్తారు. ఎవరికి? దేవతలకి. మా గురించి వాళ్ళు నీళ్లు వదిలిపెట్టారు, మాకు నువ్వులు వదిలిపెట్టారు, మాకు తర్పణలు చేశారు, మాకు పిండాలు పెట్టారు, ఇదిగో ఇన్ని రకాల పిండాలు పెట్టారు, ఇన్ని రకాలు చేశారు, కాబట్టి మాకు మీరు మా వాళ్ళందరికీ, మా వంశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వంశవర్తి కలిగించండి, సంతానం కలిగించండి. చాలా మంది సంతానం లేక బాధపడుతున్నారు, అదే పరికి ధనం లేక బాధపడుతున్నారు. అవన్నీ కూడా ఏమని పితృదేవతలు దేవతలకు ప్రచోదనం చేసి వాళ్ళ చేత ఇవన్నీ చేయిస్తారు. కాబట్టి పితృదేవత ఆరాధన ఎటువంటి పరిస్థితుల్లో మానకూడదు. అట్లా మానాలు చూస్తే ఏం చెప్పాడు? అరణ్యంలోకి ఎవరు లేని చోట ప్రాంతాలకు వెళ్ళి పెద్దగా ఏడవమన్నాడు. నేనేం చేయలేకపోతున్నాను, చేయడానికి శక్తి లేదు, లేకపోతే ఒంట్లో ఓపిక, కొంతమందికి డబ్బులు ఉంటాయి కానీ ఓపిక లేదు, కూర్చోవాలి, లేవాలి, తర్పణం చేయాలి, స్నానాలు చేయాలంటే చేయలేదు, కాబట్టి నేను చేయలేకపోతున్నాను అని చెప్పి పెద్దగా ఏడవమన్నాను. ఈ ప్రకారంగా దైవనామస్మరణ, దైవ పూజలు, పితృదేవతారాధన, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. బతుకున్నంతకాలం దేవతారాధన, పితృదేవతారాధన మానకూడదు. అదొక నియమంగా పెట్టుకుని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చాలా వరకు మన దగ్గరికి రాకుండానే, మనకు నొప్పి తెలియకుండానే అది కాస్త రోగం నయమైపోతుంది అన్నమాట. ఆ ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి దైవనామస్మరణ చేస్తూ నిరంతరం మన విజయ గణపతి స్వామి వారి యొక్క ప్రార్థన చేసుకుంటూ కాలం గడుపుదాం. చక్కటి సుఖాలని, సంతోషాలని, ఆనందాలని పొందుతూ ఇబ్బందులు వచ్చినా కూడా స్వామివారికి అనుగ్రహం చేత పోగొట్టుకుని తరిద్దాం. ఈ ప్రకారంగా పంచాంగ శ్రవణ కాలక్షేపం పూర్తయింది. అందరూ కూడా నమస్కారం చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యచ్చత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్.